ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో అయిన దయలో మీరంతా బాగున్నారు కదా. దేవుడు తన ఉచిత కృప చేత ఈ విధంగా మనలను ఇంతవరకు నిలబెట్టారు. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము, యాష్ వెన్స్డే, భస్మ బుధవారము. ఈ రోజు నుండి లెంట్ డేస్ ప్రారంభమవుతూ ఉన్నాయి. లెంట్ అంటే అది ఒక ఆచారంగా కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప అవకాశము. మనలను మనం సరిచేసుకోవడానికి, మనలను మనం పరీక్షించుకోవడానికి, దేవుని సందులోకి ప్రత్యేకంగా గడపడానికి, ప్రార్థనలో పోరాడడానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశము. అందువల్ల ఎవరు కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. తప్పకుండా మీకు అనుకూలమైతే ఉపవాసం లేకపోయినా 40 రోజులు ప్రార్థనలో గడపండి. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. అనేక అద్భుతాలు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో కూడా తప్పక మీరు చూడబోతున్నారు. ఎవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేసిన ప్రతి ప్రార్థన విన్నపమును గురించి ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా సృష్టికర్త చేతుల్లో ఉన్నారు. ఆయన చేతుల్లో ఉన్న మిమ్ములను నశింపచేయడానికి ఏ శత్రువుకి అవకాశం లేదు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి వాక్యముతో ప్రార్థన తేదీని ప్రారంభించండి. మీరు ఏ శోధనలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరైనా బాధలు, కష్టంలో ఉంటే వారికి వాక్యం తప్పక షేర్ చేయండి. వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితం ఎటు వెళుతుందో మీకు తెలియడం లేదా? మీ యొక్క పరిస్థితులన్నీ మీకు కీడుగా కనిపిస్తున్నాయా? అయితే మీరు కనుక దేవుని ప్రేమించేవారిగా ఉంటే, ఆయన చిత్తాన్ని మీరు జరిగిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్రస్తుతం మీకు కీడుగా అనిపిస్తున్న ప్రతిదీ కూడా మేలుకరంగా మారబోతోంది. ఎందుకంటే మన దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు. ఆయనను ప్రేమిస్తున్న వారి కొరకు ఆయన ఎక్కడి వరకైనా వస్తాడు. మీరెంత గాఢంధకరపు లోయలోకి వెళ్ళిపోయినా అక్కడికి కూడా ఆయన మీ దగ్గరకు వస్తాడు. మీరు మహాసముద్రంలోనికి దిగిపోయినా ఆయన అక్కడికి కూడా నీ కొరకు వస్తాడు. యోన సముద్రాగాధంలోండి ప్రార్థించినప్పుడు దేవుడు సముద్రాగాధంలోండి ప్రార్థించిన యోనా ప్రార్థన విన్నాడు. యోనను రక్షించాడు. మీరు ఒకవేళ శ్రమల్లో కూరుకుపోయానేంటి, ఈ వ్యాధిలో పడిపోయానేంటి, ఈ భయంకరమైన బంధకాల్లో ఉన్నానేంటి, నేనేది తలపెట్టినా జరగడం లేదేంటి, నేనేది చేయాలనుకుంటున్నా అది వెనక్కి వెళ్ళిపోతుంది, నేను ఎంతగా ప్రయత్నించినా నేనేది సాధించలేకపోతున్నాను, అన్ని కీడుగానే మిగిలిపోతున్నాయి ఏంటి అని అనుకుంటున్నావేమో. లేదు, ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక దినం ఉంది ఇదంతా నా మేలుకే జరిగిందా, ఇదంతా దేవుడు నా మేలు కొరకే సమకూర్చి జరిగించాడా అని ఆశ్చర్యపోయేటువంటి దినం ఒకటి ఉంది. ఆ దినమున నీవు అద్భుతకరమైన సాక్షిగా నిలబడబోతున్నావు. దేవుడు నీ జీవితంలో ఎన్ని మలుపులు తిప్పి ఆయన చిత్తాన్ని నెరవేర్చాడనేది ఒకరోజు నువ్వు చూడబోతున్నావు. ఒకవేళ ఆలస్యం అవుతున్నట్టు నీ జీవితంలో అనిపించవచ్చు ప్రస్తుతం, కీడే ఎదురవుతున్నట్టుగా నీకు అనిపించవచ్చు ప్రస్తుతం, కానీ అదంతా నీ కీడు కొరకు కాదు, నీవు నశించిపోవడానికి కాదు, కానీ ఇవన్నీ కూడా మేలుగా మారతాయి. హన్నా జీవితంలో అనేక సంవత్సరాలు పిల్లలు లేకుండా గుడ్రాలుగా మిగిలిపోయింది. అందరూ అన్నారు నువ్వు పనికిరావు, నీవు గుడ్రాలివి, నీ మొక్కను చూడడానికి ఇష్టం లేకుండా ఉంది అన్నట్లుగా అందరూ దూషించారు, అందరూ ద్వేషించారు, వెలివేసినట్లుగా చూచారు. కానీ అదంతా మేలుగా మార్చడానికే, ఒక అద్భుతం చేయడానికే దేవుడు ఆ యొక్క పరిస్థితిని కల్పించాడని హన్నా తర్వాత తెలుసుకుంది. హన్నా జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక జరిగించడానికి ఆమె ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు. హన్నా తన నోటి నుండి ఏ ప్రార్థన చేస్తుందో,
ఎటువంటి సమర్పణ చేసుకుంటుందో అని ఆమె కొరకు ఎదురు చూచాడైనా ఒక దినం వచ్చింది. దేవుని సన్నిధికి వెళ్ళి సమర్పణ చెప్తోంది. అయ్యా, నీవు గనుక నాకు బిడ్డల్ని ఇస్తే నీకు సమర్పించుకుంటానయ్యా, చిన్నతనంలోనే వాని నీకు ఇచ్చేస్తానయ్యా, నీ సేవ కొరకు ఇచ్చేస్తానయ్యా అని ఒక సమర్పణతో కూడిన ప్రార్థన చేసింది. దేవుడు వెంటనే ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు తన చిత్తాన్ని హన్నా జీవితంలో జరిగించడానికి, ఆమె దేవుని చిత్తంలోనికి రావడానికి ఆమె కొరకు దేవుడు కనిపెట్టాడు. ఎప్పుడైతే హన్నా ఆయన చిత్తంలోనికి వచ్చిందో వెంటనే తన ప్రణాళికను నెరవేర్చాడు. అందరి వలె ఒక సామాన్యమైన కుమారుని ఇవ్వాలని అనుకోలేదు దేవుడు హన్నా విషయంలో. అయితే అందరికీ భిన్నంగా ఒక ప్రత్యేకమైన కుమారుని హన్నాకి ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే దేవుడు ఆలస్యం చేశాడు. అందుకే దేవుడు కనిపెట్టాడు. తన చిత్త ప్రకారంగా సమూయేలు ప్రవక్తను హన్నాకు అనుగ్రహించాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఏ భక్తుల జీవితాన్ని మనం చూచినా అందరినీ కూడా తన చిత్తానుసారంగా దేవుడు నడిపించాడు. ఆలస్యం అవుతుందనుకున్నారు, ఇక జరగదనుకున్నారు, ఏంటి నా జీవితం ఇలా ఉందనుకున్నారు. చివరకు అదంతా కూడా మేలుగా మార్చేశాడు ఆయన. యోసేపు జీవితాన్ని మనం చూస్తే ప్రారంభం నుండి కూడా కష్టాలతోనే ప్రారంభమైంది. త్రోయబడ్డం మేలు కొరకే జరిగింది, అమ్మివేయబడ్డం మేలు కొరకే జరిగింది. యోసేపు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మేలు కొరకే జరిగాయి. అవన్నీ ఒక దినాన్న మేలుగా మారిపోయాయి. అవును, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారికి, తండ్రి మేలైనా కీడైనా ఏదైనా నీ చిత్తమే తండ్రి, మీరేది ఎస్ అంటే నేను అదే ఎస్ అయ్యా, మీరు నో అంటే నేను కూడా నో అయ్యా, మీరు నో అన్నది నేను ఎస్ అని ఎప్పుడు అన్నాను తండ్రి, మీరేదంటే అదే అయ్యా, మీ చిత్తమే నా జీవితంలో సిద్ధించండి అని ఎవరైతే ప్రతి విషయంలో ఆయన చిత్తానికి ఒప్పుకుంటారో వారి జీవితంలో కీడు కూడా మేలుగా మారిపోతుంది. ఎంత భయంకరమైన సమస్య అయినా దానిని కూడా సంతోష కారణంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ జీవితంలో ఒకవేళ మీకు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితి మీకు కీడుగా కనిపిస్తూ ఉందా? మీకేం అర్థం కావడం లేదా? ఏమవుతుందో అనుకుంటున్నారా? నేను ఫెయిల్ అయిపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నేను ఓడిపోతున్నాను అనుకుంటున్నారా? జ్ఞానం లేదనుకుంటున్నారా? బలం లేదనుకుంటున్నారా? ఆరోగ్యం లేదనుకుంటున్నారా? ఆర్థికంగా నలిగిపోతున్నాను అనుకుంటున్నారా? ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగానే నీ జీవితాన్ని ఆయన నడిపిస్తున్నాడు. అయితే నీవు మాత్రం ఆయన చిత్తానికి దూరంగా వెళ్ళొద్దు. ఆయన మార్గాన్ని విడిచి ప్రక్కకు వెళ్ళొద్దు. ఆయన సంకల్పాన్ని విడిచి వెళ్ళొద్దు. ఆయన చిత్తంలో నడవండి. ఆయనను ప్రేమించండి. ఆయన కొరకు జీవించండి. ఏది ఏమైనా నా జీవితం నీ కొరకనే ఆయన చెప్పండి ప్రతిరోజు. తండ్రి, మీరేమి చేసినా నేను నీ కొరకే బ్రతుకుతాను, నీవే నా సమస్తం అని చెప్పండి. తప్పకుండా దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. తన చిత్తం ఏ విధంగా ఉంటుందంటే నీకు మేలుకరంగా ఉంటుంది. ఒకవేళ నీ జీవితంలో అనేకమైన వెళ్ళిపోయాయేమో, ఇంతవరకు నీ జీవితంలో నీవు ఆశించినవి అనేకమైన కోల్పోయావేమో, అయితే అది నీ కీడు కొరకు కాదు, నీ మేలు కొరకే దేవుడు వాటన్నిటినీ నీ జీవితంలో ఉండి త్రోసివేశాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు ఏ విధంగా భయపడొద్దు. అయ్యో నేను కోల్పోయానని దుఃఖించొద్దు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగా దేవుడు నేను దీవించబోతున్నాడు. నీవు కోల్పోయిన దానికంటే రెట్టింపుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈరోజు అవును తండ్రి, అంతా నా మేలుకే మీరు చేస్తారయ్యా, నా కీడును సహా మీరు మేలుగా మార్చబోతున్నందుకు వందనాలని అందరం కూడా ప్రభు సందులో మోకరించి ఆయనను స్తుతిందాం, ఆయన ఘనపరుద్దాం. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులై మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను,
ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు నీకు వందనాలు. కీడును అనుభవిస్తున్నానని భయపడకండి, సమస్తాన్ని సమకూర్చి మీ మేలు కొరకు నేను జరిగిస్తున్నానని మాట ఇచ్చారు. అవును తండ్రి, మీరు మా కొరకే పని చేస్తున్నారయ్యా. మీ పనులు మంచివినైనా. ఈ లోకంలో ఎవ్వరు మా మేలు కోరకపోయినా మీరు మా మేలు కొరకు పని చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని నమ్మి రిసీవ్ చేసుకుంటూ ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చండి. వారి కీడును సహా మేలుగా మారుస్తున్నందుకు వందనాలు. వారి దుఃఖాన్ని సహా సంతోషంగా మారుస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తున్నందుకు వందనాలు. వారి ఆర్థిక బంధకాలను ఆర్థిక సమృద్ధిగా మారుస్తున్నందుకు వందనాలు. వారి అనారోగ్యాన్ని కొట్టివేసి ఆరోగ్యం దయచేస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవైనా వాటికి వ్యతిరేకంగా మీరు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవస్థలు మాకు తెలియజేస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కొక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. అందరి జీవితాల్లో వారు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా ప్రతి కార్యమును మీరు సమకూర్చి జరిగించండి. ప్రత్యేకంగా ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు తోడై ఉండండి. జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి మీరు తోడుగా ఉండి నడిపించండి. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. వారి జ్ఞానాన్ని, వారి జ్ఞాపక శక్తిని ఇంక్రీజ్ చేసి నీ జ్ఞానముతో నీ బలముతో నింపమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. గర్భంతోని బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండే ఈ రోజంతా తోడయండి. ఎక్కడికి వెళ్తున్న మీరు సహాయకుడిగా తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ కీడులన్నీ దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి, పోరాడండి. ప్రార్థనలో తప్పకుండా మేలులు మీరు చూడబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.